మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వినయ విధే రామ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇప్పటికే సినిమా చూసిన మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. థియేటర్లో దొరకని పరిస్థితుల్లో కూడా అత్యధికమైన థియేటర్లో రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేసిన మెగా అభిమానులకి చరణ్ భారీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాలి. అర్ధరాత్రి నుంచి అన్ని థియేటర్స్ దగ్గర మెగా అభిమానుల సందడి మొదలైంది. గతేడాదిలో రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్ ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్తో వస్తుండటంతో సినిమాలు చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. రంగస్థలంలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ రంగస్థలం విజయం తర్వాత అంతకు మించిన కథ ఎంచుకుంటాడని అనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా చరణ్ మాస్ కమర్షియల్ సినిమాలతో ఓర్ మాస్ డైరెక్టర్గా పేరున్న బోయపాటి శ్రీనుతో వినయ విధే రామ లాంటి మాస్ కథను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, పతాక స్థాయిలోని యాక్షన్ హంగులు, మెగాల్లో తేలిపోయే హీరోయిజాన్ని మేళవిస్తూ మాస్ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాల్ని రూపొందించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను సిద్ధహస్తుడని చెప్పాలి. ఈ సినిమాలో చరణ్ ఫైట్స్, డాన్స్లతో కుమ్మేశాడు. ఇకపోతే గత కొన్ని రోజులు మెగావారి ఫంక్షన్స్ ఎక్కడ జరిగినా అక్కడికి ఫ్యాన్స్ వచ్చి జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్ అంటంతో అందరి నోట జై పవర్ స్టార్ అనిపించడం మామూలే అయింది. రీసెంట్గా వినయ విధే రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందో చూసాం. అసలు విషయం ఏంటంటే వినయ విధే రామ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్స్కి వెళ్లిన నందమూరి అభిమానులు సినిమా మధ్యలో ఉండగా జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలతో సినిమా థియేటర్ను హోరెత్తించారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన వారు కొంత సమయం ఇబ్బంది పడ్డారు. అలాగే జై బాలయ్య నినాదాలతో చాలాసేపు సినిమా చూస్తున్న వారికి ఆటంకం కలిగించారు. రామ్ చరణ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో జై బాలయ్య నినాదాలు రావడంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా బాలయ్య ఫ్యాన్సా మజాకానా? If you like the video, please like us and subscribe Tollywood Nagar.